చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులైన మహేష్, హేమంత్, కిషోర్ ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. చిత్తూరు నగరం మురకంబట్లో ఉన్న నగరవనం పార్క్ లో ఉన్న ప్రేమ జంటను గత నెల 25న బెదిరించి మైనర్ బాలికపై వారు సామూహిక అత్యాచారం చేశారని ఆయన తెలిపారు. ఒంటరి మహిళలను, ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారి గోప్యత వీడియోలను తీసి బెదిరించి నగదు దోచుకుని శారీరకంగా అనుభవించేవారని డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వివరించారు. శుక్రవారం గుడిపాల రోడ్ లో అరెస్ట్ చేసిన అనంతరం వారిని నడుచుకుంటూ గాంధీ రోడ్ కోడల నుండి కోర్టు వరకు తీసుకెళ్లారు. ఈరోజు మీ ముందు మన మురకంపడి నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సీసీ గుంట రోడ్ దగ్గర అరెస్ట్ చేసి వీళ్ళు ఆంధ్రప్రదేశ్. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక మధ్యాహ్నం మన నగరం పార్కులో, పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM కు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వాడి ఎంత కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు పత్రం బెదిరించి దగ్గరలో ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్ గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు